ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు దయచేసి స్పష్టంగా ఒకరు చదవండి. మొదటి దినము నుండి చూచి ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. 7వ వచనం అందరు కలిసి చదువుతాం. 7వ వచనం, నా బంధకముల యందును నేను స్వార్థ పక్షును వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకున్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలా భావించు. చిన్న ప్రార్థన చేద్దాం. జీవం గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రివేళ ప్రభా కర్మేల్ పరిచర్ని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ ఉపవాస దినాలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్యాషన్ వీక్లో మేము ప్రభా ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాల్లో నీ సందులో నీ పాదసందులో మరెక్కువ సమయాన్ని గడపడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. అందుకు స్తోత్రాలు. నీ దాసరాలు తల్లి గారు మరియమ్మ గారిని బట్టి నీకు వందనాలు. ఆమెను ప్రభాని దీని సంఘానికి బలమైన సాధనముగా దేవా మీరు ఎన్నుకొని ఇప్పుడు వరకు నీ క్షేమమును ఆరోగ్యమునిచ్చి నీ దాసరాలు మీరు వాడుకుంటున్న విధముగా నీకు స్తోత్రాలు. అలాగే వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మా ప్రియులు సతీష్ గారిని బట్టి దేవా నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. చేరువచ్చిన పరిశుద్ధ జనాంగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అల్పుడు నన్ను మరుగుపరిచి మాకు అందరికీ అవసరమైన దేవా ప్రతి సంగతిని బయలుపరిచి మహిమ పొందమని నీ సర్వాధికారానికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ క్రీస్తునాను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తల్లి గారు మరియమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వాక్యం చెప్పేంత బలమైన వ్యక్తినేం కాదు నేను. సో అయినా మరి నన్ను ఎట్టా ఆహ్వానించారో కానీ మొత్తానికి సతీష్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఏదేమైనా మిమ్మల్ని అందరం కలుసుకోవడము ఈ దినాల్లో ప్రభు పాదసందులో మీతో కలిసి నేను కూడా పాలివాడిని అవ్వటం చాలా సంతోషకరం. నేను ఈ రాత్రి మీకు ఫిలిప్పీ పత్రిక మొత్తం అవుట్లైన్ ఇస్తాను. మీరు నోట్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది మీ హృదయాల్లో ముద్రించబడాలి. తద్వారా దేవుని సంకల్పం మీ ద్వారా జరగాలి. కనుక ఈ యొక్క పూర్తి అవుట్లైన్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా ప్రిపేర్ తెలియజేస్తూ ఉన్నాను. నేను పెద్ద ప్రసంగం చేయలేను. మీకు కేవలము అవసరమైనటువంటి మీ ఆధ్యాత్మిక జీవితాలు ప్రయోజనకరమైన సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైన ప్రతి సంగతిని వీలైనంత మట్టుకు ఈ పత్రిక ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఫిలిప్పీ పత్రికను పోసిన పౌలు చెరసాల నుంచి రచించాడు. అతడు జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికల్లో ప్రధానమైన పత్రికల్లో ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక. ఫిలిప్పీ సంఘము పౌలుకి చాలా సహకరించిన సంఘం. ఫిలిప్పీ సంఘము దేవుని సేవకుడి పక్షాన నిలబడిన సంఘం. దేవుని సేవకుని గమనించుకున్న సంఘం. పరిచర్యను గమనించుకున్న సంఘం.
అటువంటి బలమైన సంఘము ఈ ఫిలిప్పీ సంఘం. ఇక ఉపోద్ఘాతాన్ని నేను ఎక్కువగా చెప్పి అసలైన అందులో ఉన్న వర్తమానాన్ని మీకు వెల్లడి చేయకుండా కాలాతీతం చేయలేను. ఈ మొదటి అధ్యాయము అపోస్తలుడైన పౌలు యేసే నా ఆరంభం అనే అంశముతో ప్రారంభిస్తాడు. సో గాడ్ ఈజ్ మై బిగినింగ్. దేవుడే నా ప్రతి విషయానికి ఆరంభమై ఉన్నాడు. ఆ విషయాన్ని 3వ వచనములో మనకు చెప్తున్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారండు చూచి మీలో సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. కనుక ఒక సత్క్రియ ఆరంభం కావాలి. ఏంటా సత్క్రియ? సత్క్రియల్లో మనం ఎన్నో విషయాల్ని మనం పరిశీలన చేస్తాం. ఇతరులకు సహాయం చేయడము, ఇతరుల బాధను మన బాధగా ఎంచుకొని ప్రార్థన చేయడము, ఎన్నో విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇవన్నీ మనకున్నటువంటి సత్క్రియలే. కానీ ఒక సత్క్రియను ఆరంభించినవాడు అంటున్నాడు. ఆరంభించినవాడు ఈజ్ ద స్టార్టర్, ఈజ్ ద బిగినర్ ఆఫ్ ఏ గుడ్ థింగ్. మీలో ఒక బలమైనటువంటి సత్క్రియను ఆరంభించినవాడు. ఏంటిది ఆ సత్క్రియ? ఈనాడు సంఘమునకు ఉండవలసిన ఒక గొప్ప సత్క్రియ ఏంటి తెలుసా? సువార్త అనేటువంటి సత్క్రియ. ప్రీచింగ్ ద గాస్పల్, ప్రొక్లెయిమింగ్ ద గాస్పల్. మనమందరం ఆదివారం యేసుప్రభు వారిని గాడిద మీద ఎక్కించాము, ఊరేగించాము, మళ్ళీ గాడిదని తీసుకెళ్ళి మళ్ళీ కట్టేసి ఉంటాము. ఏమండి? కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సమీపమున్న గ్రామానికి వెళ్ళండి. ఏమండి? సమీపమున ఉన్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ మీరు చూడవలసినవి ఏది పడితే అది చూడకండి. కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు మీరు చూడాలి. మీరు చూసిన తర్వాత ఆ గాడిద పిల్లను మీరేం చేయాలి? మీరు విప్పుకొని నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనా అడిగితే అవి ప్రభువునకు కావలసినవని చెప్పండి. దిస్ ఇస్ ద గాస్పెల్. ఇది సువార్త. ప్రభు నీ నుండి నా నుండి మనందరిలో కోరుతున్న సత్క్రియ ఏంటంటే, ఏళ్ల తరబడిన విశ్వాస జీవితంలో ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్న విషయం ఏంటి? ఏదో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏదో నేను దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని కొరకు ఏదో విధమైన సహకారం అందిస్తున్నాను, దేవునికి అందుబాటులో ఉంటున్నాను, ఇవన్నీ మనం చక్కగా చెప్పవచ్చు. కానీ ప్రభు నీ నుండి నా నుండి మనందరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక బలమైన విషయం ఏంటంటే ఒక బలమైన సత్క్రియ అండి. ఒక బలమైన సత్క్రియ. ఆ సత్క్రియ ఏంటంటే సువార్త. ఎంత బలమైన సత్క్రియ చూద్దాం. అక్కడ రాయబడిన మాట 7వ వచనం, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును అండర్లైన్, నాతో కూడా పాలివారై. యు ఆర్ మై పార్టేకర్స్, యు ఆర్ మై కోవర్కర్స్. మీరు నాతో కూడా కలిసి పనిచేసేవాళ్ళు. ఎందులో పనిచేసేవారు? నా బంధకముల్లో మీరు నేను చెరసాల్లో వెళితే మీరు నాతో పాటు చెరసాల దాకా వచ్చారు. నేను రాళ్లతో కొట్టబడితే మీరు నాతో కూడా రాళ్లతో కొట్టబడ్డారు. నేను బంధించబడితే మీరు కూడా నాతో కూడా బంధించబడ్డారు. దూషించబడితే నాతో పాటు పాలివారయ్యారు. సో యు ఆర్ పార్టేకర్స్ ఆఫ్ మై మినిస్ట్రీ. ఈనాడు దేవుని పరిచర్యలు ఎలా ఉన్నాయంటే, మనం ఆదివారం వస్తే చాలు, కూటం ఏదైనా జరిగితే వచ్చిపోతే చాలు, ఇక ప్రభు ఇచ్చిన మిషన్తో ఇక నాకు పనేమీ లేదు అనుకుంటా. నో, నీవు రక్షించబడ్డావంటే ప్రతి అణువు నీలో ఉండవలసిన జీలు ఒకటే ఉండాలి. ఏంటంటే నీవు సువార్త పక్షమున నిలబడే వ్యక్తివై ఉండాలి.
సువార్త పక్షమున నిలబడే వ్యక్తివై ఉండాలి. యూ షుడ్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గాస్పల్. వాదించుటలో అంటే మన మీద వివాదాలకు వెళ్ళాలని లేదు. వివాదాల కొరకు పరుగెత్తే పని మనం చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు చూడండి. ఆర్వి ఫర్ డిస్కషన్ ఆర్ ఆర్వి ఫర్ ఆర్గ్యుమెంట్? 1వ అధ్యాయము 3వ వచనం. ఓ తిమోతి, విరుద్ధమైన బోధలు చేయి, మాకు విరుద్ధమైన బోధలు చేయడానికి ప్రయత్నం చేయవద్దు. కల్పనా కథలకు నువ్వే స్టోరీలు వండడం ప్రారంభించమాకు. అండర్లైన్, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈనాడు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఈ వచనం చాలా ఇంపార్టెంట్. వివాదములతో కూడినవి, అవి ఎటువంటివి కావు? దేవుని ఏర్పాటుతో కూడినవి కావు. there is a lot of difference between argument and discussion. ఆర్గ్యుమెంట్కి డిస్కషన్కి బోలెడు వ్యత్యాసం ఉంది. నెవర్ గో ఫర్ అన్ ఆర్గ్యుమెంట్. ఓ క్రైస్తవుడా, దేవుని ప్రజలారా, మనకి దేవుడు ఆర్గ్యుమెంట్లు చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. డిస్కషన్ చేయగలిగిన వాడు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, కానీ ఆర్గ్యుమెంట్ చేసేవాడు అటువంటి వాడు కాదు. సో యు ఆర్ నెవర్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అవి దేవుని ఏర్పాటులో ఉన్నవి కావు. అని వివాదములు దేవుని ఏర్పాటులో ఉన్నవి కావు. జీసస్ ఆల్సో ఈజ్ పార్ట్ ఆఫ్ డిస్కషన్. యేసుప్రభు వారు కూడా పార్ట్ ఆఫ్ డిస్కషన్లో ఉన్నారు. 12 సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మందితో ఆయన ఏం చేశారు? ఆయన వారితో తర్కించారు, వారితో డిస్కస్ చేశారు. హీ వాజ్ డిస్కసింగ్ విత్ దెమ్. కొర్నేలి పరిశుద్ధాత్మను అనుభవించడం చూచినప్పుడు పేతురు మరలా యెరూషలేము వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు సేవకులతో కౌన్సిల్తో కలిసి మనం ఇంకా బాప్తీసాలు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం చూసాం, కానీ వాళ్ళు బాప్తీసాలు పొందక మునిపే వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందారు. వారు కూడా అన్యజనులైనను దేవుని ఆత్మను పొందుకున్నారని వెళ్ళి వాళ్ళకి కౌన్సిల్లో చెప్పాడు. దెర్ షుడ్ బి ఎ డిస్కషన్. ఎ డిస్కషన్ గివ్స్ ఎ గుడ్ రిజల్ట్, బట్ ఎన్ ఆర్గ్యుమెంట్ నెవర్ ఎండ్స్ ప్రాపర్. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో ముగించబడేది కాదు. వివాదాలు రెచ్చగొడతాయి, నిన్ను రెచ్చిపోయేలా చేస్తాయి. అది క్రైస్తవునికి ఎప్పటికీ తగనికి అది క్రైస్తవునికి ఎప్పటికీ తగని విషయం. సో నెవర్ టెంప్టెడ్ బై ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ కమింగ్. ఏమండి, ప్రస్తుత కాలంలో అలర్ట్గా ఉండవలసిన విషయం ఏంటంటే యు ఆర్ నాట్ సపోజ్ టు రెస్పాండ్ టు ది ఆర్గ్యుమెంట్. వస్తున్నటువంటి వివాదాలకి నువ్వేమాత్రం కూడా ప్రతిస్పందించవలసిన అవసరం లేదు. దట్స్ నాట్ యువర్ జాబ్. కనుక పౌలు అంటున్నాడు, మరి మీ పనేంటి అంటే, నా పక్షమున సువార్త పక్షమున స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గాస్పల్. వై గాస్పల్ ఈజ్ సో గ్రేట్? ఎందుకు సువార్త అంత గొప్పది అంటే, రోమాపత్రిక 1:16 అంటాడు, అది నమ్ము ప్రతివాన్ని గ్రీసు దేశస్థునైనను యూదునైనను రక్షణ పొందుటకు ఏమైనది? దేవుని శక్తి అయి ఉన్నది. ఏమండి, 1:16 చూస్తారు ఎవరైనా? సువార్తను గురించి సిగ్గుపడువాడని కాను, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి అయి. నిన్ను నన్ను మార్చింది.
ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్తలో దేవుని శక్తి ఉంది కాబట్టి ఆ దేవుని శక్తి పక్షమున మనం నిలబడినప్పుడు అనేకులు రక్షించబడతారు, అనేకులు వారి జీవితాలు మార్చబడతాయి, అనేకుల జీవితాలు వారి కుటుంబాలకు వారి సమాజానికి దీవెనకరంగా మార్చబడతాయి. రక్షించబడక మునుపు నీవు నేను రక్షించబడక మునుపు మనము వెరీ న్యూసెన్స్ టు అవర్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ. మనము మన కుటుంబాలకి మన సమాజానికి ఏమై ఉన్నాము? చాలా ఇబ్బందికరమైన యాతనకరమైన వ్యక్తులు మనం. కానీ దేవుడు ఈ దినాన మనలను మన కుటుంబాలకు, మన యొక్క సమాజానికి, మన ప్రాంతాలకు, మన దేశములకు, మన యొక్క పరిచర్యలకు మనల్ని ఏం చేశాడు? నిష్ప్రయోజకులైన మనలను ఆయన ప్రయోజకులుగా చేసుకున్నాడు. ఎంత భాగ్యము! సో నీవు సువార్త పక్షమున నిలిచుట ద్వారా ఒక నిష్ప్రయోజకుడు, ఒక దుర్మార్గుడు, ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవారు, వారి వలన ప్రజలకు నెమ్మది, సమాధానం, శాంతి లేని స్థితిలో ఉన్నవారు ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఏమవుతారంటే ప్రయోజకులు అవుతారు. వారు దీవెనకరంగా మార్చబడతారు. నువ్వెంత దీవెనకరంగా ఉన్నావో ఈ దినాన వారు కూడా ఏం చేయబడతారు? అంతే దీవెనకరంగా మార్చబడతారు. సో యువర్ స్టాండ్ షుడ్ బి వెరీ క్లియర్. ఈ సత్క్రియ నీలో ఆరంభం అవ్వాలి. మన ఆరంభము మన ప్రభువై ఉండాలి. ఆ సత్క్రియ మనలో ఆరంభమైతే మనము దేవుని ప్రజలముగా ఏం చేస్తాము? స్వార్థ పక్షమున నిలబడతాం. యు స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గాస్పెల్. అంతేకాదు అక్కడ రాయబడిన విషయాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 12వ వచనం. సో కనుక జరుగుతున్న డిస్టర్బెన్సెస్ దేని కొరకు అని మనం తెలుసుకుంటే సువార్త మరి ఎక్కువగా అండి. సంఘం ఈ లోకంలో ఉన్నది దేవుని సువార్తను వెదజల్లి, సంఘము తాను ఎలాంటి ప్రత్యేకమైన జనాంగమో అలా ప్రత్యేకమైన జనాంగాన్ని ఈ లోకంలో ప్రభు కొరకు తయారు చేయడానికే ఈ లోకంలో ఉన్నది. ఆ తయారీ ప్రక్రియలో సంఘం ఏం చేయబడుతుంది? శ్రమ పొందుతుంది. సంఘమునకు ప్రభు రాకడొచ్చే వరకు ఏముంటుంది? శ్రమ ఉంటుంది. The church will face the affliction till the second coming of the Lord. సంఘము ప్రభు యొక్క రాకడ వచ్చే వరకు సంఘము ఏమవుతా ఉంది? ఎందుకంటే యు ఆర్ ప్రూన్డ్. గార్డెనరు కత్తిరి తీసుకొని దాన్ని ఏ విధంగా రోజు పని చేస్తూ ఉంటాడో, మొత్తం కట్ చేస్తూ ఉంటాడో ఆ పని సంఘానికి దేవుడు రోజు చేస్తూనే ఉంటాడు. ఇట్స్ గాడ్స్ డ్యూటీ. ఒక్కసారిగా నిద్రపోతున్నటువంటి సంఘాన్ని ఒక్కసారిగా దేవుడు తట్టి వెంటనే ఒక్కసారిగా తట్టి లేపుతాడు, ఉలిక్కి పడేలా చేస్తాడు, అలర్ట్ అయ్యేలా చేస్తాడు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ ఎందుకు? కారణం ఏంటి అంటే సువార్త మరెక్కువగా ప్రబలడానికి కాదు, మరెక్కువగా అండర్లైన్ చేసుకోవాలి మనం. ఏమండి, ఈ కాసంతా దేని కొరకు? మరెక్కువగా, మచ్ మోర్, మరెక్కువగా. ఎందుకంటే ఆయన ప్రవచనం నెరవేరాలి. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన ప్రవచనం నెరవేరాలి. ఏమండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు ఇస్తున్న ప్రవచనం ఎంత గొప్ప ప్రవచనం! ఏమండి, 2వ అధ్యాయము 1వ వచనాలు. స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ప్రవాహం వచ్చినట్టుగా. ఏమండి, అండర్లైన్ ఎలా రావాలా? ప్రవాహం వచ్చినట్టు రావాలా. అంత్య దినాల్లో ప్రజలు దేవుని వైపు ఎలా రావాలి? ప్రవాహం వచ్చినట్టుగా. వారు గుంపులుగా కూడి ఏం చెప్పుకుంటున్నారు?
ఏమండి, వారు గుంపులుగా కూడి ఏం చెప్పుకుంటున్నారు? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదాము రండి. దట్ ఈస్ ద రివైవల్ గోయింగ్ టు కమ్. స్వార్థ పక్షమున మనం నిలబడుట ద్వారా సంఘము మరెక్కువైన శ్రమ పొందుట ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు? గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ మిరాకల్. దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు. ఏంటా కార్యము? అంచె దినముల్లో ప్రభు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ మిరాకల్. నేను ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. అదేంటంటే ప్రవాహం వచ్చినట్టుగా. ఏమండి, ఎలా వచ్చినట్టు? ప్రవాహం వచ్చినట్టుగా. లెక్కింపలేని జనాంగము ప్రవాహం వచ్చినట్టుగా ఎక్కడికి వస్తారు? దేవుని ఎద్దుకు వస్తారు. గుంపులుగా కూడొచ్చి ప్రజలు చెప్పుకుంటా ఉంటారు ఏమని? మనము ఇక్కడికి వెళ్దాం, యాకోబు దేవుని మందిరమునకు వెళుదాము రండి. లెట్ us go. కనుక దేవుని యొక్క ఉద్దేశము బహు గొప్పది. కనుక సువార్తకి శ్రమ ఉంది. సువార్త పక్షమున నిలబడవలసిన ఆవశ్యకత ఎంతైనా. ఇలా చెప్పుదా, వేర్ విల్ యూ స్టాండ్? నీవు సువార్త పక్షము నిలబడవలసి వస్తే నువ్వు ఎక్కడుంటావు? నేను ఈ చాప్టర్కి ఎంతకన్నా ఎక్కువ మాట్లాడాను. ఒక ప్రశ్నతో ముగిస్తాను. ఏంటంటే, సువార్త పక్షము నిలబడాల్సి వస్తే నువ్వు ఎక్కడుంటావు? వేర్ విల్ యూ స్టాండ్? మందిరం మీదకి ఎవరైనా వస్తే ఫైట్ చేయడానికి రెడీగా ఉంటావు. ఎవరైనా ఒక మాట అంటే తిట్టడానికి రెడీగా ఉంటావు. నీకేదైనా కష్టం వస్తే గిజగిజలాడిపోతావు. దేవుడు సహాయం చేసేదాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. నేనంటున్నాను, సువార్త పక్షాన నిలబడాల్సి వస్తే నువ్వేమైపోతావు? వాట్ యూ విల్ బికమ్? యోహాను ఒక్కడే మిగిలాడు ప్రభుని సిలువేసేటప్పుడు. మిగిలిన రోజు రొట్టె మొక్కలు, చేప మొక్కలు అనే బొక్కునోడు ఎవడు కూడా చుట్టుపక్కల కనపడలేదు. సో వేర్ విల్ బి? మనం ఎక్కడుంటాం? అయ్యా, ఏదో దేవుని ఏదో నమ్ముకున్నాను, ఆశీర్వాదాలు కొమ్మరెత్తావు, దిమ్మరెత్తావు, సహాయం చేస్తావు, ఆశీర్వదిస్తావు, నిన్ను గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను దీవించేవారిని దీవించేదను, ఇవన్నీ బాగా నచ్చినాయి నాకు. వేర్ యూ విల్ బీ? దిస్ ఈజ్ ద టైమ్ టు స్టాండ్ ఫర్ ద గాస్పెల్. ఇది స్వార్థ పక్షమున నిలబడవలసిన సమయం. ఎవరు నిలబడాలి? పౌలు నిలబడుతున్నాడు. పౌలు పక్షాన సంఘము నిలబడింది. అందుకు పౌలు ఏమంటాడు తెలుసు అక్కడ? నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఏమండి, 1వ అధ్యాయము 7వ వచనం. అంటే దేవుని సేవకులు ఎప్పుడు మనల్ని తమ హృదయంలో ఉంచుకోగలుగుతారు? వెన్ యూ స్టాండ్ ఫర్ ద గాస్పెల్. దేవుని పరిచర్య పక్షాన, దేవుని యొక్క స్వార్థ పక్షాన శ్రమ పడవలసిన సమయం వచ్చినప్పుడు యూ నీడ్ టు స్టాండ్ ఫర్ ద గాస్పెల్. శ్రమ, సువార్త ఉన్న చోట శ్రమ ఉంది. కానీ పౌలు అంటున్నాడు, మీరు నాతో కూడా పాలివారై అంటారు. మీరు నాతో కూడా ఏమైనారు? నాతో కూడా పాలివారు అవడం చేత నేను మిమ్మల్ని ఎక్కడ పెట్టుకున్నాను?
ఐ గేవ్ ఏ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. నీవు దేవుని పరిచర్యకి ఎంతో సహకారం అవ్వచ్చేమో, కానీ సువార్త పక్షమున నువ్వు నిలవబడిపోతే నీవు సహకారిగా పిలువబడడానికి అర్హుడివి కావు. యు మే బి గ్రేట్ హెల్పర్ ఆఫ్ ద చర్చ్. ఏ లయంగానే ప్రతి పనిలో పాలివారము కావచ్చేమో, కానీ మనం నిలబడవలసిన సమయంలో సువార్త పక్షమున నిలబడతామా? ఈనాడు లోకమునకు సువార్త ఎంతో అవసరం. ఎందుకంటే అది యూదుడినే కానీ గ్రీసు దేశస్థు కానీ నమ్ము ప్రతి వానికి రక్షణ అనుగ్రహించుటకు ఏమైంది? దేవుని ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. కొన్ని చోట్ల సువార్త ముసుగులో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తుతా ఉన్నాయి. ఇతరులను కించపరచడము, ఇతరులను దూషించడము, ఇతరులను అవహేళనగా మాట్లాడడము. అవతల వాడు హేళనగా మాట్లాడినా తట్టుకునే శక్తి నీకుంది, రక్షించబడ్డావు కాబట్టి. కానీ వారిని గురించి హేళనగా మాట్లాడితే తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. మళ్ళీ నా మాట అర్థమైందా? నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నిన్ను దూషించినా, నిన్ను అవమానపరిచినా నీకేముంది? తట్టుకునే ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగానే ఉంది. ఎందుకని? నేర్చుకున్న భక్తే అది కాబట్టి. అంతేగా, నేర్చుకున్న భక్తి. రోజు శరీరాన్ని ఏం చేసుకోవాలా? నలగొట్టుకోవడమేగా మనకున్న భక్తి. కానీ అవతల వానికి ఏం లేదు, అవతల వానికి ఆ శక్తి లేదు. అందుకు ప్రభు చెప్పాడు, పాముల వలె వివేకంగాను పావురం వలె ఎలా ఉండాలా? ఈనాడు ఆ జ్ఞానాన్ని మనం దేవుని దగ్గర పొందుకోవాలి. ఆకలిగా ఉన్నవాని యొద్దక ఆకలిగా ఉన్నవాని యొద్ద వానికి నువ్వు పెట్టవలసింది ఆహారమే. అది నువ్వు గమనించుకోవాలి. అంతేగాని నీవు అంతరిక్ష విషయాలను, జరుగుతున్నటువంటి పరిణామాలని, తత్వశాస్త్రాన్ని, ఇంకేదో గణిత శాస్త్రాన్ని చెప్తానంటే అతని ముందు అతని ఆకలి తీర్చబడదు. వివేకం కావాలి. ఆకలి కొనిన వానికి ఆహారము, దాహము కొనిన వానికి మంచినీరు అందించే ప్రక్రియే సువార్త. అది చేయగలిగితే ఖచ్చితంగా అవతలి వానికి ఏమందుతుంది? సువార్త అంటుంది. కనుక దేవుని ప్రజలమైన మనము సువార్త పక్షమున వాదించడంలో, సువార్త పక్షమ నిలబడుటలో దేవుని సంఘముగా మనమందరము పాలివారై ఉండాలి. అది ప్రభు యొక్క నిబంధన, ప్రభు యొక్క ఉద్దేశం. 27వ వచనం. సువార్తను ఎదిరించే వారికి బెదరక సంఘమంతా కూడా ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు బెదరకుండుట వారికి నాశనమును, ఇది దేవుని నుండి. నో ఫియర్. మనం అన్ని విషయాలు మాట్లాడతాం, కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మీయతను గూర్చిన చింత మనలో ఉండాలి. ఆ వ్యక్తి రక్షించబడితే చాలు.
ఆ వ్యక్తి దేవుని తెలుసుకుంటే చాలు. కాబట్టి సువార్త పక్షమున నిలబడి నీవు ఏమాత్రం ఎదిరించే వారికి బెదరక. అండర్లైన్, బెదరక. బెదరక అంటే నువ్వు కర్ర పట్టుకొని తిరగాలి? నో, అవసరంలా. మన యుద్ధోపకరణములు ఇహ సంబంధమైనవి కావు కదా, అవి శరీర సంబంధమైనవి కావు కదా. యూ నీడ్ నాట్ టు క్యారీ ఎనీ వెపన్. గెస్సెమనే తోటలో ప్రార్థనకు కూడా ఎత్తుకొచ్చాడు ఒక కత్తి. ఎవరు? మన అన్న పేతురు అన్న. ఆల్ నైట్ ప్రేయర్కి కూడా ఏం వేసుకొచ్చాడు? కత్తి వేసుకొని వచ్చినాడు. ఈ రాత్రి ఏదో జరగబోద్దని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఎవరు? నో, మన యుద్ధోపకరణములు సంబంధమైనవి కావు. కానీ బైబిల్ ఏముంటుందంటే, మీరు వారిని ఇలా చేయండి, లేకపోతే ఇలా మాట్లాడండి, ఇలా దూషించండి, బెదరొద్దని మాత్రమే చెప్పి. కానీ వెంటనే పౌలు ఏమంటాడు తెలుసా? మీరు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఎందుకంటే కేవలం వారితో యుద్ధం చేయాల్సింది, పోరాటం చేయాల్సింది దేంతో అంట? ప్రవర్తనతో మాత్రమే. నీ ప్రవర్తనతో నువ్వు యుద్ధం చేయాలి. నీ ప్రవర్తనతోనే నువ్వు పోరాడాలి. నీ ప్రవర్తనే ఇతరులను ప్రభు యొక్క ప్రేమను గుర్తించేలా చేయాలి. దట్స్ ద ఓన్లీ వే టు ప్రీచ్ ద గాస్పెల్. మనం ఈరోజు సువార్త ప్రకటిస్తే, నువ్వు దేవుని గురించి చెప్తే ఒక మాట వినే స్థితిలో ఉన్నారా లేదా ఆలోచన చేయి. ఎందుకంటే నీవు నివసించే గృహము, నీవు నివసిస్తున్న ఇల్లు, నివసిస్తున్న కాలనీలో సువార్తకు తగినట్టుగా నీవు ప్రవర్తించగలుగుతున్నావా? అది ఆలోచించాలి. కనుక ఈ సత్క్రియ మనందరిలో ప్రారంభం కావాలి. ఎటువంటి సత్క్రియ? ప్రభు యొక్క సువార్త పక్షమున నిలబడట. ప్రభు యొక్క సువార్త పక్షమున నిలబడేటువంటి ప్రక్రియ మనందరిలో ప్రారంభం. మనమందరం సువార్తకు పాలివారం కావాలి. ఇతరులను రక్షించటం, ఇతరులను విమోచించడంలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఆశపడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన జనాంగమును తయారు చేయటంలో మనందరం కూడా ఆ సువార్త పక్షమున ఏమై ఉండాలి? పాలివారమై ఉండాలి, నిలబడేవారమై ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ సంభవిస్తుంది అండి. ప్రభు చెప్పాడు కదా పౌలు ద్వారా, ఏమంటాడు 30వ వచనంలో 1:30, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, అండర్లైన్, ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు, ఆయన పక్షమున మీకు మనకేమనుగ్రహించబడింది? శ్రమ కూడా. ఇది ప్రభు వల్ల మనకు అనుగ్రహించబడింది. సువార్తలో శ్రమ ఉంది, బాధించబడ్డం ఉంది, బంధించబడ్డం ఉంది. కానీ మనందరం దేనికి పాలివారం కావాలి? సువార్త పక్షమున పాలివారం కావాలి. సువార్త పక్షమున వాదించడంలో పాలివారం కావాలా? ఆయన పక్షమున మనము నిలబడే వారం కావాలా? ఆఖరికి 21వ వచనం మనకు ఒక తీర్మానంగా ఉంటుంది. 1:21, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, ఆయనను శరీరంతో నేను జీవించి నాకు ఫలసాధమేలా. కనుక ఇట్స్ ఎ కమిట్మెంట్. ఇది మన కమిట్మెంట్ అయి ఉండాలి. దేవుని సువార్త పక్షమున మనమేమి చావుకి ఎదురుపోవాల్సిన అవసరం లేదు. నేను సువార్త పక్షమున ఉన్నాను అని చెబుతూ ఇతరులను దూషించే ప్రక్రియలో మనం ఉండాల్సిన అవసరము లేదు. ఇతరులను కించపరిచే ప్రక్రియలో మనం ఉండొద్దు. ఇతరులను రెచ్చగొట్టే పనిలో మనం ఉండొద్దు. వాళ్ళు రెచ్చగొట్టితే రెచ్చిపోయే పరిస్థితుల్లో మనం ఉండొద్దు. ప్రభు చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశానికి మనము
సో ఈ సత్క్రియ మనలో ఏం కావాలా? ఆరంభము కావాలి. యేసుక్రీస్తు తన జీవితంలో చేసిన ఒక గొప్ప క్రియను అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ అధ్యాయము 4వ వచనం. ఈ మనస్సు 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది ఆ 2వ అధ్యాయానికి ఉన్న టైటిల్. యేసే మాదిరి. మనకు ఎవరు మాదిరి? యేసే మాదిరి. హీ ఈజ్ అవర్ రోల్ మోడల్. మొదటిది యేసే ఆరంభం. దేనికి ఆరంభం అంటే ఒక బలమైనటువంటి సత్క్రియకు ఆరంభం. ఆ సత్క్రియ ఏంటంటే సువార్త పక్షమున నిలబడి అలర్ట్గా ఉండాలి సంఘం ఈ రోజున అండి. సంఘం ఈ రోజున ఎలా ఉండాలా? అలర్ట్గా ఉండాలి. ఆ మధ్య లిబర్టీ హాస్పిటల్లో పేషెంట్కి మొత్తం ఏదో ట్రీట్మెంట్ జరిగిందో మొత్తానికి పేషెంట్ చనిపోయాడు. 2 నిమిషాల్లో 200 మంది వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో కూడా ఎవరికి తెలియదు. హాస్పిటల్ గిలగిలాడిపోయారు. వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. ఏమండి, సంఘం ఈనాడు అలర్ట్గా ఉండాలి. సంఘం ఈరోజు సైన్యంలా ఉండాలి అండి. సంఘం ఈరోజు ఎలా ఉండాలా? సైన్యంలా ఉండాలా. బి అలర్ట్. మెలకువగా ఉండాలి. ప్రభు మనకి బోలెడు సార్లు చెప్పాడు ఆ మాట. మీరు ఎలా ఉండాలా? మెలకువగా ఉండండి, అలర్ట్గా ఉండండి. బి అలర్ట్. అనేక దినాల్లో ఆ విధమైనటువంటి జ్ఞానమును, ఆ విధమైన మెలకువాత్మను మనము కలిగి ఉంటాం. చాలా అవసరం విషయం. రెండవది, ప్రభువుని మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఏమండి, ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? ప్రభువుని మాదిరిగా ప్రభుని మాదిరిగా పెట్టుకోవడంలో ఆయనకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అక్కడ అంటున్నాడు 2వ వచనంలో, మీరు ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఏకభావంగా ఒక్కదాని అంది మనసు ఉంచుతూ ఆ సంతోషము సంపూర్ణం చేయ, కక్ష చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారు. అండర్లైన్, ఒకనికొకడు తనకంటే మీ ప్రక్కవారికి నువ్వు నాకంటే యోగ్యురాలివి అని చెప్పండి. మీ పక్కన వారికి ఎంత కష్టమో హృదయంతో చెబుతాం. ఎంతగా దాని అర్థం ఏంటి? నువ్వు నాకన్నా బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు నాకన్నా మంచి పరిచర్య చేస్తావు, నువ్వు నాకన్నా బాగా పాడతావు, నువ్వు నాకన్నా ఇంకా మంచి ఆత్మీయమైన వ్యక్తివి అని నువ్వు చెప్పగలుగుతావా? ఆడేం పాడేదండి, ఆడు పాడేది ఆడికి ఏమొచ్చు అంట కదా. అది చేసేది ఒక ప్రార్థనేనా? ఇట్టకేది. అరే, ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఏం చేయలేవు, నువ్వు అంగీకరించలేవు. యూ కెనాట్ యాక్సెప్ట్. ఈనాడు దేవుని ప్రజలకున్న ఒక్క భావము, ఒక్క ఏక మనస్సు ఎందుకు కలగలేని స్థితిలో ఉందండి. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద పర్సన్, ది అదర్ పర్సన్ యాజ్ వీఆర్. వారు కూడా మన వంటి వారు అని ఏం చేయలేకపోతున్నాము? అంగీకరించలేకపోతున్నాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. తొమ్మిదో వచనం కూడా చదువుతాం. మీ ప్రేమ నిష్కాపటమై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని, కనుక ప్రక్క వ్యక్తిలో చెడ్డదాన్ని ఏదైనా ఉంటే దాన్ని ప్రక్కన పెట్టే,
మంచిదాన్ని తీసుకో. విషయంలో అనురాగము గలవాలి. ఒకనికొకడు ఎలా ఎంచుకోవాలా? ఇప్పుడు మీ ప్రక్కవారికి చెప్పండి, నువ్వు నాకన్నా గొప్పదానివి, గొప్పవాడివి. ఏమండి, ఇది ఇంకొంచెం కష్టంగా ఉంది కదా, ఇది ఇంకొంచెం. ఇందాకంటే పర్లేదు, నువ్వు నాకులానే బాగానే ప్రార్థన చేస్తావని యాక్సెప్ట్ చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకా కష్టం. ఏది? నాకన్నా వామ్మ ఇది గొప్పది అసలు. మనలాను ధనవంతులుగా చేయను. ఆయన ఏమయ్యాడు? దరిద్రుడు. నిన్ను గొప్ప చేయడానికి. హీ వాంట్స్ టు మేక్ యూ హై. నిన్ను గొప్ప చేయడానికి ఆయన దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడు. మనలను యోగ్యులుగా చేయడానికి. అక్కడ ఫిలిప్పీలో రాయబడిన మాట అదే కదా. ఏం చెప్పాడు ఆయన? ఆయన ఎలా వచ్చాడంట? 5వ వచనం. ఎలా వచ్చాడు? దేవుని స్వరూపమయ్యుండి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు. కానీ ఎంత ప్రేమించాయా మమ్మల్ని యోగ్యులుగా ఎంచడానికి. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత. ఎంత గొప్ప మాట. అక్కడ 7 విధములుగా ప్రభు తగ్గించుకున్నాడు. నువ్వు తగ్గించుకోవడం వల్ల నువ్వేం కోల్పోవు. ఈ మాట గుర్తుపెట్టుకో ఎప్పుడు నీ జీవితంలో. నీవు తగ్గించుకోవడం వల్ల నీ జీవితంలో ఏమీ కోల్పోవు. ఎందుకంటే ప్రభు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు మాత్రమే ఆయన ఏం చేస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. నథింగ్ రాంగ్ మనం తగ్గించుకోవడం వల్ల. ప్రభు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. దేవునితో సమానమైన భాగ్యమును కూడా ఏం చేయలేదు ఆయన. గొప్పగా ఎంచుకోలేక నీ కొరకు నా కొరకు ఆయన ఎలా వచ్చాడట? మనుష్యుని పోలికగా దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకొని. ఏమండి, ఆయన తను తాను తగ్గించుకొని శిలువ మరణము పొందునంతగా మన కొరకు ఏం చేస్తా వచ్చాడు? విధేయత చూపినవాడు. సో హీ మేడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏమండి, 7 విధములుగా. ఏమండి, మనుష్యుని పోలికగా, దాసుని స్వరూపు, రిక్తునిగా, ఏమండి మరణము పొందునంతగా, విధేయత చూపినవాడిగా, తన్ను తాను తగ్గించుకున్నవానిగా. ఎంత గొప్పది. When he came down in 7-fold, he was exalted in 7-fold. ఆయన 7 విధములుగా తను తగ్గించుకోవడం ద్వారా ఆయన 7 విధములుగా ఏం చేయబడ్డాడు? హెచ్చించబడ్డాడు. చూడండి అక్కడ రాయబడిన మాట 9వ వచనం. పరలోకమందున్న వారిలో కానీ, రెండవది భూమి మీద ఉన్న వారిలో కానీ, మూడవది భూమి కింద ఉన్న వారిలో కానీ, 4 ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, 5 ప్రతి నోరు నాలుకయు ఒప్పుకోవాలి, 6 దేవుడు అధికముగా హెచ్చించి 7 పై నామముగా ఆయనను 7-fold. దేవుడు నిన్ను తగ్గించుకోలే కానీ నిన్ను దేవుడు అంతే ఘనంగా తన కుమారుని ఎంత గొప్పగా హెచ్చించాడు. ఆయన ఈ లోకంలో తను తాను తగ్గించుకోవడం వలన ప్రతి నాలుకయు ఆయనే ఒప్పుకోవాలా. లోకమంతా ప్రతి మోకాలు ఆయన నామములో వంగాల్సిందే. భూమి కిందైనా, భూమి మీదైనా, ఆకాశమందైనా ఆయన ఒక్కడే ప్రభు.
ఆయనను అధికముగా హెచ్చించి. ఏమండి? ఆయనను. సో నువ్వు కొంచెం తగ్గడం వల్ల కోల్పోయేదేమీ లేదు. దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. కానీ కొంచెం నిన్ను నీవు తగ్గించుకోవడానికి నువ్వు ఇష్టపడగలవా? రక్షించబడ్డావు, ఆ మాదిరిని నువ్వేమైనా కనపరచగలవా? కొంచెం ఏదైనా పని చెప్దామంటే ఎట్టా ఊగుతాడో తెలియదు అన్నట్టుగా ఉంటుంది కొంతమంది పరిస్థితి. అయ్యో, నువ్వు రక్షించబడ్డావు, ప్రభు తగ్గించుకున్నట్లుగా నీవు తగ్గించు. ప్రభు ఆయన నడుమును ఒక టవల్ కట్టుకొని, ఆయన ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని తన శిష్యులందరి పాదములు ఎడిట్. కనుక సంఘముగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము చేయు పరిచర్య ఎంత గొప్పదంటే, పరిశుద్ధుల పాదములు కడిగినంత గొప్ప పరిచర్య. ప్రభు పని చేయడంలో నువ్వేమాత్రం కూడా కొంచెము కూడా నీ శరీరాన్ని ఏం చేసుకోకూడదు, ఆస్పదము చేసుకోకూడదు. ఏమా నీ శరీరంతో అసలు నువ్వు పని చేయొద్దు. దాని మాట విన్నావంటే నీవు ఆధ్యాత్మికంగా బలహీనమైపోతావు, చచ్చిపోతావు అంతే. ప్రభుని మాదిరిగా కలిగి ఉండాలి. ప్రభుని ఎలా కలిగి ఉండాలి? మనము మాదిరిగా కలిగి ఉన్నాం. 13వ వచనం, ఎందుకనగా మీరు మూర్ఖమైన జనం మధ్య ఉంటున్నారు, నిష్కలంకులు, దేవుని కుమారులగునట్లు. అండర్లైన్, దేవుని కుమారులుగా ఉండాలి మీరు. ఓ రక్షించబడిన దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రతిస్పందించే విషయాలు, మీరు కూడినప్పుడు పరిచర్యలో పాలివారవుతున్నప్పుడు మీరు మీ యొక్క పద్ధతి, మీ ప్రవర్తన అంతయు కూడా మిమ్మల్ని ఏం చేయాలి? వీరు దేవుని కుమారులు అని చెప్పేలా ఉండాలి. సణుగులు, అండర్లైన్, సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయాలి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యము చేతబట్టుకొని వ్యర్థముగా నేను కష్టపడిన కష్ట నిష్ప్రయోజకుడు. సేవకుడు అన్నాడు, అయ్యో నేను మీ కొరకు ఎంత శ్రమ పడిన శ్రమ ఏమవకూడదు, వ్యర్థం అవ్వకూడదు. అంటే ఎలా వ్యర్థమవుతుంది? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సణుగులు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మొదటి పత్రిక 17వ వచనమా? అదేంటి పాస్టర్ గారు మెచ్చుకోకపోతే ఎట్టా? మెచ్చుకోకపోతే చాలా కష్టం కదా. మీరు కూడి వచ్చుట, వామ్మో, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ అసలు మేలుకే కాదు. ఏమనగా చాలు. ఆళ్ళల్లో ఏమన్నాయంట? గమనించు, ప్రభు మాదిరి. తనను హింసించేవాడు తనతో భోజనపు బల్ల యొద్ద ఉన్నాడన్న సంగతి ప్రభుకు తెలుసు.
తనను దూషించువాడు తనతో ఉన్నాడని తెలుసు. తనను అప్పగించువాడు వేషధారి ఒకడు నా ప్రక్కనే ఉన్నాడని ప్రభుకు తెలుసు. దేవుని ప్రజలమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం, ప్రభువే మనకు మాదిరిగా ఉండాలి. నీవు వక్రజనం మధ్య బతుకుతున్నావు సంగమా. ఆ వక్రజనం మధ్య నువ్వెలా కనబడాలా? దేవుని కుమారులు, దేవుని బిడ్డలు అన్నట్టుగానే నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవాలి. ఆ వక్రజనం మధ్య నువ్వు కూడా వక్రజనంలా ప్రవర్తించదు. అది విషయం. ఆ వక్రజనం మధ్య ఉన్న సంఘము ఎలా ఉందంట? కొరింథీ సంఘం. ఆ వక్రజనం మధ్య కొరింథీ సంఘం ఎలా ఉంది? కనబడితే కొరుకు తినేద్దాం అన్నట్టుగా ఉన్నారన్నమాట వీళ్ళు. ఏమండి, భక్షించే పరిస్థితుల్లో, మీదబడి రెక్కేసే పరిస్థితిలో ఉన్నారు, కొట్టుకు సచ్చే పరిస్థితిలో ఉన్నారు. కొంచెము సంయమనము, కొంచెము సహనము. అందుకంటాడు కదా, మీ సహనమును కదా, ఫిలిప్పీలో కదా ఆ మాట కూడా చెప్పేది. అక్కడెవరు కొట్టుకుంటున్నారు? అక్కడ యువోదియ సుంటికేన్ అనేటువంటి స్త్రీలు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. చూడండి అక్కడ రాయమన్నమ్మ 4:2 అయ్యో యువోదియా సుంటిగా మీ ఇద్దరికి ఏక మనసు రావాలని మిమ్మల్ని బతిమలాడుతున్నాను తల్లులు. అవును, ఇద్దరే జుట్టు పట్టుకొని తనుకుంటున్నారంటే ఇంకెట్టుంటుందో పరిస్థితి చూడండి. మిమ్మల్ని బతిమలాడుతున్నా, మీ గురించి చాలా గొప్ప చెప్తాను. నేను ఏం చెప్తాను తెలుసా? వాళ్ళు నిజమైన సహకారం. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి, ఎక్కడ సువార్త ఉంటే అక్కడికి, ఎక్కడ దేవుని పని ఉంటే అక్కడికి ఏం చేస్తారు? వీళ్ళు పరిగెత్తుకుంటూ చేస్తారంతే. కానీ వీళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇద్దరు జుట్టు పట్టుకొని మామూలుగా కాదు, కదిపామా అగరవేలిక. ఇక ఎవడు ఆపలేడు వీళ్ళని. మళ్ళీ సువార్త పక్షాన స్పీడ్గా ఉంటారు, వంట చేయడానికి స్పీడ్గా ఉంటారు, సహకరించడానికి స్పీడ్గా ఉంటారు, పని చేయడానికి స్పీడ్గా ఉంటారు, తొడవడానికి స్పీడ్గా ఉంటారు. అయ్యో మీ ఇద్దరికి ఏం కావాలా? ఎందుకంటే ఎక్కడున్నావు సంగమా? నువ్వు వక్రజనం మధ్య ఎక్కడున్నావు? అది 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 అసలు మైండ్లో పెట్టుకోను. ఏంటది? అసలు నువ్వు ఎక్కడున్నావో గుర్తు పెట్టుకోను. నువ్వు ఎక్కడున్నావంటే వక్రజనం మధ్య బతుకుతున్నావు. వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. మర్చిపోతున్నాం మనం కదా, మనం ఎక్కడ ఉంటున్నాం అనే సంగతి మనం ఏమనుకుంటున్నాం, మర్చిపోతున్నాం. ఆ టైంలో అసలు మనకు ప్రార్థన గుర్తుకు రాదు, బైబిల్ గుర్తుకు రాదు, రక్షించబడ్డామన్న సంగతి కూడా అసలు గుర్తుకే రాదు. ఇక మామూలుగా ఉంది, ముడేశానంటే ఇక మామూలుగా ఉండదు అంటారు. ఓర్ నాయన, ఒక పానిపట్టు యుద్ధం మనకు అక్కడ కనపడతారు. మళ్ళీ వీళ్ళు ఎవరు? నిజమైన. మళ్ళీ వీళ్ళ గురించి గొప్పగా పౌలు ఏమన్నాడు? అసలు మీరు ఎవరు తెలుసా? అసలు మీ పేర్లు ఎక్కడున్నాయి? మళ్ళీ మీరు తనుకుంటారా కూడా? మీ పేర్లు ఎక్కడున్నాయి తెలుసా? జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు మామూలుగా, ఎందుకంటే మీరు నిజమైన సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో రాయబడి. కనుక వక్రజనం మధ్య ఉన్నాం మనం, అది తెలుసుకోవాలి. ఏమండి, మనం ఎక్కడున్నాం, ఎవరి మధ్య బ్రతుకుతున్నాం? వక్రజనం. అట్టి వక్రజనం మధ్య జీవవాక్కును చేత పట్టుకోండి, వాక్యాన్ని పట్టుకోండి, అంతే. ప్రభుని పట్టుకోండి, ఆయన చూపిన మాదిరిని పట్టుకోండి. ఆయన మనకు చూపిన మాదిరి, ఆయనే మనకు మాదిరి. నువ్వెంత పరిచర్యనే చెయ్యి, నీ ఉద్రేకము, నీ అనాలోచన మాటలు, నీలో కనిపరచని ఎలా మాదిరి లేనితనము పరిచర్యకు ఎప్పుడు బల్లెపు పోటుగానే ఉంటుంది. నువ్వెంత పరిచర్యన చెయ్యి.
నిజమండి. నువ్వు ఎంత ఆసక్తితో ఆయన సేవ చేయి పరిచర్యలో, అది కొంచెము తగ్గించుకోలేని తనము, ప్రతి విషయానికి ఉద్రేకపడి ఉక్రోషాన్ని వెళ్ళగక్కే గుణము, మాదిరి లేని తనము, నీవు సంఘానికి సేవకుడికి ఒక ప్రక్కలో బల్యములానే నువ్వు జీవించగలుగుతావు. పౌలు అంటున్నాడు, ఓ సంగమా, నాతో స్వార్థ పక్షాన ఉన్న సంగమా, ప్రభుని మాత్రమే నువ్వు కలిగి ఉండు. మాది నేను మెచ్చుకొనను. ప్రభుని చూడు, ఏక మనసు కలిగి ఉండు, ఏకీభవించు, ఒక్క భావంతో కలిగి ఉండు, అందరినీ యోగ్యులుగా ఎంచు, ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఒకరికొకడు ఎలా ఎంచుకోవాలా? గొప్పగా ఎంచుకోవాలి. నిజం. పక్కనోడిని గొప్ప అంటాం గ్రేటే, వెనకాలోడిని గొప్ప అంటాం ఇంకా కష్టం కాదా? ఎందుకని? ఎప్పుడు మన పక్కన మన బెండే కూర్చుంటుందిగా, మనకి ఎప్పుడు మందిరంలో సీట్లు రిజర్వ్డ్గా, ఎప్పుడు అక్కడే కూర్చుంటాంగా. అంటే ఎవరి పక్కన కూర్చుంటాం మనం? ఎప్పుడు మన బెండ్ పక్కనే కూర్చుంటాం. కాబట్టి నువ్వు గొప్పదనం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. అక్కడెక్కడో కూర్చుంటుంది ఇంకొక్క, ఏం అస్సలు పడదు. అక్కడ పోయి నువ్వు గొప్పదానం అక్క అనగలవా? ఎక్కడంటావు? అన్నా నువ్వు బాగా అన్నా దేవుని సేవలో నాకన్నా ఒక బలమైన వ్యక్తి అన్నా నువ్వు అని చెప్పగలుగుతావా? అయ్యి బాబోయ్, సునామీ వచ్చేసినట్టే కా. ప్రభుని మాదిరిగా నువ్వు తగ్గించుకోవడం వల్ల నీవెన్నడూ నష్టపోలే. కానీ దేవుడు తగిన సమయమందు ఆయన మిమ్మను హెచ్చించును. చూడండి, ప్రభు తగిన సమయంలో మిమ్మల్ని ఏం చేస్తాడు? మెప్పు ఘనత దేవుని వలన కలుగును. ఏమండి, మెప్పు ఘనత ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుద్దండి. ఒకటి మెచ్చుకోవడం అండి. నిన్ను ఇతరుల నుండి నువ్వు మెప్పును ఘనతను ఎందుకు కోరుకుంటున్నావు నీ జీవితంలో? నీవు దేవుని కొరకు చేయు ప్రతి క్రియలో ఆయన వలన నీకేం కలగాలి? తన కుమారుడు అంతగా తగ్గించుకున్నప్పుడు తన కుమారుడిని ఎవరు హెచ్చించారు? తండ్రి హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పై నామం, ఇంకొక నామం అంటూ ఉండడానికి లేదు. నువ్వు ప్రార్థన చేయాలన్నా ఆయన నామంలోనే ప్రార్థన చేయాలి. ఒక్కొక్క కుంటోడు లేవాలన్నా సరే నజరేయుడైన యేసు నామంలోనే లేపబడాలి. ఒక పరలోక రాజ్యం వెళ్ళాలన్నా ఈ నామంలో మనం రక్షణ పొందవలని. కానీ మరి ఏ నామమున మనకు రక్షణ కలగదు. 4వ అధ్యాయ అపోస్తలుల కార్యగ్రంథంలో చెప్పబడిన మాట, ఆయన నామములోనే ఒకడేం పొందాలా? రక్షణ పొందాలా. ఇది జరగాల్సిందే. ఆయన నామానికి ఉన్న పవర్ అటువంటిది. ఏమండి, ఆయన నామానికి ఉన్న పవరు అటువంటిది. దేవుడు మనకు 2 బలమైన ఆయుధాలు ఇచ్చాడు. ఒకటి అధికారం, రెండోది ఆత్మ. అధికారం దేనిలో ఉంది? ఆయన నామంలో ఉంది. ఏమండి, అధికారం దేనిలో ఉంది? ప్రార్థన చేసినప్పుడు ఎలా ముగిస్తావు? యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అంటావు. ఎందుకని? పవర్ అంతా ఎవరికి ఇచ్చినాడు? నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా నువ్వు ఎటు నుంచి రావాలా? తండ్రి దగ్గరికి ఎలా ఏ రూపంలో రావాలి? నువ్వు ఆయన నామంలో నుంచి రావాలి. పొరపాటు నువ్వు డైరెక్ట్గా అందరికి వెళ్ళటానికి లేదు. ప్రభు నామంలోనే అడగాలి. ఆయనకున్న పవర్ అది. హీ హాజ్ గివెన్ యూ హిస్ నేమ్ యాజ్ ఎ పవర్. నీకు ఆయన నామమును ఎలా ఇచ్చినాడు? శక్తిగా ఇచ్చాడు. ఏ విషయాన్నైనా నువ్వు ఆయన నామంలో ఏం చేయొచ్చు? బంధించవచ్చు. నువ్వు సాతాను క్రియలను బంధించవచ్చు. అలాగే తన ఆత్మను మనకు హీ హాజ్ గివెన్ హిస్ స్పిరిట్. అన్ని నామముల కన్నా పైన నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చించడా? తన కుమారుని అధికముగా హెచ్చించి, అంటే అక్కడ రాయబడిన మాట, తన కుమారుని ఏం చేశాడంట? అధికముగా హెచ్చించినాడు. నిన్ను హెచ్చించడా? 3వ అధ్యాయం, యేసే నాకు అతిశయం. అండి, యేసే నాకు అతిశయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాలు.
జాగ్రత్తగా ఉండండి. ఉమ్, 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 ఉమ్. కనుక ఒకడు తనకున్నటువంటి స్థితిని బట్టి, తను యూదుడు అందుబట్టి అతను ఒకడేమవుతున్నాడు, అతిశయపడుతున్నాడు. మనం దేనిలో అతిశయపడడానికి లేదు తెలుసా? మనము ఆయన వారము అండి. కీర్తన ఏమన్నాడు? మనము ఆయన వారము. వి బిలాంగ్స్ టు హిమ్ అండి. మనం ఆయన వారం. ఆయన పోషించేవాడు, ఆయన మేపు గొర్రెలు ఆయనే ఇచ్చేది. ఈజ్ ద ప్రొవైడర్. కానీ మనము అనేకసార్లు ఏమవుతాం? అతిశయపడతాం. వి బోస్ట్. సంగమా, అతిశయపడమా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ పరిస్థితి విషయమై నీవేమాత్రము అతిశయపడ. యూదుడు తన శరీరమును బట్టి అతిశయపడుతున్నాడట. ఏంటి అతిశయపడడానికి యూదుడికి ఉన్న అతిశయం? నేను ఎవరిని? సున్నతి చేయబడినవాడు. నేను ఎవరిని? అది నా అతిశయం. పౌలు అంటాడు, నువ్వు ఆరాధన చేసేవాడి శరీరాన్ని ఆస్పదము చేసుకోమాక దేవుని ఆత్మ వలన ఆరాధించు. ఆరాధనకు వచ్చేవాడు నువ్వు శరీరమును ఆస్పదం చేసుకొని ఆరాధన చేయమాక. నువ్వు ఆరాధన చేయాలంటే ఎలా ఆరాధన చేయాలా? దేవుని ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేయాలి. కనుక యూదుడేమో శరీరం విషయం అతిశయపడుతున్నాడు. పౌలు అంటాడు, నేను కూడా శరీరం విషయంలో అతిశయపడాలంటే నేను కూడా శరీరాన్ని ఏం చేసుకోవచ్చు? ఆస్పదము చేసుకోవచ్చు. ఎందుకని? నాకున్న రికార్డు ఎవడికి లేదు. నేను రోమియుణ్ణి, నేను పరిసయుణ్ణి, నేను బెన్యామీను గోత్రికుణ్ణి. నాకున్న సిటిజన్షిప్ ఎవరికి లేదు. ఆ పౌరసత్వాన్ని, రోమా సామ్రాజ్యపు పౌరసత్వాన్ని నేను సంపాదించుకున్నాను. ఈరోజు అమెరికా వీసా ఎంత గొప్పదో, ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం యొక్క పౌరసత్వం అంతా అంత గొప్పది. రోమా సామ్రాజ్య పౌరుని ఎవడు పట్టుకోవడానికి కూడా వీల్లేదు, వాడిని బంధించడానికి లేదు. అంత పవర్ఫుల్ సిటిజన్షిప్ అది. 8వ దినమున సున్నతి చేయబడినవాడు, అన్ని విద్యలను బాగా అభ్యసించిన వాడిని, ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడిని. నాకన్నా అతిశయపడడానికి ఏముంటుంది? కానీ నేను అతిశయపడే విషయాలను నేను ఎలా ఎంచుకున్నాను తెలుసా? చూడండి 7వ వచనం. ఏవేవి లాభకరములైనవో అండర్లైన్. లాభకరములైనవి, బాగా లాభం వచ్చాయి. సమస్తము నష్టముగా అవన్నీ నష్టపరుచుకొని ఎవరు సంపాదించుకున్నాను? క్రీస్తుని సంపాదించుకున్నాను. ఆయన శ్రమలలో పాలివాడని ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా. నువ్వు అతిశయపడే వాటిని నువ్వేం చేయాలి? పెంటతో సమానం. దైవజనులు భగత్ సింగ్ గారికి 2 ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఉండేవి. ఆయన డబుల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ఒక రోజున ఆయన ఆ 2 ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ని ఆయన చించి అవతల పడేసి, ప్రభా ఈ ఒకవేళ ఈ బాక్సింగ్ ఇంజనీర్ అనుకుంటాడేమో, ఒకవేళ ఈ చూస్తున్నప్పుడు ఏమనుకుంటాడు? ఒక ఇంజనీర్ కాదు, మళ్ళీ
మామూలు ఇంజనీర్ కాదు. ఒక్కొక్క ఆయనకేమో ఎంత పేరు ఉంటుంది, కింద తోకేమో ఎంత బాగుంటుంది. ఓ నాయనా, ఏవేవి లాభకరములైనవో వాటన్నిటినీ నష్టపరుచుకొని, నష్టముగా ఎంచుకొని చివరకు వాటిని పెంటతో సమానంగా ఎంచుకో. నా ప్రశ్న, నిన్ను అతిశయపడేలా చేసేది ఏమైనా ఉందా? నీతో నిన్ను అతిశయపడేలా చేసేది ఏమైనా ఉందా? మామూలుగా అన్ని గుండీలు పెట్టుకొని చక్కగా రావచ్చు. ఒక్కొక్క ఆయన లోపల చైన్ వేసుకుంటాడు, ఆ రోజు మాత్రం 4 గుండీలు తీసుకొస్తాడు గుడికి. ఏ రోజు మీరు కాదు, క్షమించండి, మిమ్మల్ని ఎవరిని కాదు. ఏ రోజు? ఎందుకు వేసుకో మొత్తం ఇక్కడ దాకా చక్క పెట్టేసుకో. ఏమైంది? ఏమండి తప్ప? లోపల వేసుకోవద్దని ఎవరంటారు? వేసుకో చక్క, దేవుడు ఇచ్చాడు, గణపరచు ప్రభువా, ఈ విలువైన లోహాన్ని నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. అంతేగాని వేసుకున్న రోజు కొంచెం ఈ కాలర్ కొంచెం అవతలకి వేయటేమో, ఇదేమో తలుక్కుమని. ఎందుకు? మామూలుగా నాకు తెలియదు, అందుకని. ఎందుకు అతిశయపడాలి? సమస్తము ఆయనది, సమస్తమునకు ఆధారపడుతుంది, సమస్తమును అనుగ్రహించు దేవుడు. ఎవడైనను అతిశయింపగోరిన ఎడల వాడు ప్రభువునందే అతిశయపడాలి అని. ఎవడైనను అతిశయింపగోరిన ఎడల వాడు ప్రభువునందే అతిశయపడాలి. తన జీవితంలో గొప్పవాడు. చరిత్ర చెప్తుంది, రోమా సామ్రాజ్యంలో గ్రీకు తత్వవేత్తలైన సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో తర్వాత అంత గొప్ప జ్ఞానం కలిగిన ప్రపంచంలో ఏకైక మనుషుడు అపోస్తలుడైన పౌలు. కానీ తాను ఎక్కడ కూడా తాను ఏం చేసుకోవట్లేదు. ఆ దినాల్లో తార్స్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, తార్సులో అంత గొప్ప విద్యాభ్యాసం చేసిన వాడు పౌలు. మనం కొంచెం కలిగి ఉంటే చాలు, 4 అంగుళాల ఎత్తులోనే నడుస్తాం మనం. భూమి మీద అసలు 4 అంగుళాలు సమస్తం నష్టపరుచుకున్నాడు, సమస్తాన్ని పెంటతో నేర్చుకున్నాడు. 12వ వచనం, ఇదివరకు నేను గెలిచిందని ఇటువరకే సంపద పొందని నేను అనుకోవట్లేదు, కానీ ఇది గురి కలిగి ఉండాలి. ఏమండి? అతిశయించడం ప్రక్కన పెట్టి సంఘం ఏం కలిగి ఉండాలా? గురి కలిగి ఉండాలి. దేని నిమిత్తం, అండర్లైన్, దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడ్డానో పరిగెత్తుచున్నాను సహోదరుల, వెనుకున్నవి మరచి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకే. ఇది నేర్చుకోవాలి మనం. అతిశయించడం ప్రక్కన పెట్టి ప్రభు మనకిచ్చిన వాటి యందు అంతకుముందు పాట ఉంది, ఏమీ లేదు నా యందు అతిశయించుటకు. మరి హృదయంతో పాడతారు లేదు, నాకైతే తెలియదు. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు.
అవి అతిశయం పక్కన పెట్టే. నీ ఫోకస్ వేరు. నీ ఫోకస్ చూసే వాటి మీద అతిశయపడటం కాదు, ప్రభు దయ వల్లనే. నిజం కదా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా, నాకున్నవన్నీ అంటావా నిజంగానే? నాది అబ్బే ఏమన్నా ఈరోజు టిప్ టాప్గా వేసుకుంటావు, రేపు పొద్దున్న తీసుకెళ్ళి మనపురం గోల్డ్ లోన్లో పెడతాం. ఏముండదు అక్కడ. ఇదే మన కథ, మన కుటుంబ కథా చిత్రం ఇది. అర్థమైందా? ఎచ్చునికి వేసుకుంటావు, మళ్ళీ సాయంత్రానికి పోయి అక్కడ అంత తెచ్చులోళ్ళు మనం. పౌలు అంటున్నాడు, అవి పక్కన పెట్టాయి, ఉంటాయో ఓడతాయో తెలీదు, ఎంతకాలం ఉంటాయో కూడా తెలీదు. ఉంటాయా? ఎల్లకాలం ఉంటాయా? ఎందుకుంటాయి? వాటికి రెక్కలున్నాయి, అవి ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. నిజం. 1,00,000 రూపాయలు తీసుకొచ్చి బీరువాలో పెట్టు, అట్టాగే ఉంటుందా? నికరంగా అట్టాగే ఉంటుందా? అబ్బే, దానికి రెక్కలు వస్తాయి, సాయంత్రానికి మొత్తం ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. వాటికి రెక్కలు ఉన్నాయి. వాటిని ఎందుకు నమ్ముకుంటావు? గురి కలిగుండు, గురి మీద ఫోకస్ పెట్టు. ఎందుకు చేతపడ్డబడ్డావు? ఎందుకు రక్షించబడ్డావు? ఎందుకు ప్రభుని తెలుసుకున్నావు? ఆ రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరచుకో. గురి ఎందుకు వెళ్ళాలి మనం? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఆ బహుమానం కొరకు. ఇక్కడ బహుమానాలు ఎందుకు? ఇక్కడ అతిశయాలు ఎందుకు మనకి? మనం నమ్ముకున్నది అందుకు కాదు. మనం నమ్ముకున్నది దేవుడు ఆశీర్వదించడానికి అంటలే నేను. దేవుడు ఆశీర్వదిస్తాడు. అడుగు వాటి కంటేను ఊహించు వాటికన్నా అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన ఆశీర్వదిస్తా. ఆయన నీకు ఏది తక్కువ చేయడు. కానీ నీ గురి వాటి మీద కాదు. నిజం. 7వ అధ్యాయం 6వ అధ్యాయాలు మత్తయి సువార్తలో మనుషులకి చింత బాధలన్నీ 3 రకాలు 4 రకాలు చెప్పాడు. ఏం బాధలు? మీరు వస్త్రముల కొరకు చింతించకుడి, అవునండి, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధనమును కూర్చుకోవడానికి చింతపడకండి. అవి చిమ్మిట కొడతాయి, అవి దొంగలు వాటికి కన్నము వేస్తారు. ఎందుకు ఆ బాధ అంతా నీకు? అవసరమా? నీ గురి వేరుగా ఉంటుంది. నిజం. అలా కలిగి ఉండి మందిరానికి వచ్చి కూడా మనశ్శాంతి లేకుండా ఉంటావు నువ్వు. అర్థం కాలా? వాటి గురించి మందిరానికి వచ్చి కూడా నీకు మనశ్శాంతి ఉండవు. ఆడు ఎవడు పని పీకాడో, ఆడ బీరువా తాళం తీసాడు, ఎవడన్నా ఎత్తుకెళ్ళాడో, వెళ్ళేదాకా ఇదే బాధ. మళ్ళీ నీకు ఎందుకు ఈ బాధ? గురి పెట్టు, గురి ఎందుకు పరిగెత్తు. ఆ ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం కోసమే ఎదురు చూడంతే. నివసించినంత కాలం అబ్రహాము గుడారంలో నివసించాడు. ఎంతో ధనవంతుడు. 13వ అధ్యాయం ఆదికాండం చెప్తుంది, విస్తారమైన సంపద కలిగిన వాడు. కానీ బైబిల్ అంటుంది దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణం కొరకు అతడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. నీ గురి అలా ఉండాలి. దేవుడు ఎంతైనా ఇవ్వని నీకు పొరపాటును కూడా నీ బేసు కలిగి ఉన్న వాటిని బట్టి కాదు. నీ అతిశయం ప్రభు అయి ఉండాలి. ఒక దినాన నా ప్రభుని నేను చేరుకోవాలి, ఆయన ఎద్దుకు నేను వెళ్ళాలి, ఆయన నేను కన్నులారా చూడాలి, ఆయనతో ముఖాముఖిగా ఉండాలి, నేను ఆ ప్రత్యక్షతను నేను చూడాలి. ఆ గురి వద్దకే నేను పరిగెత్తాలి. కొందరు ఎలా ఉన్నారట? 3వ అధ్యాయము 17వ వచనం, ఏడ్చుతూ చెప్తున్నా కొంతమంది గురించి. దేవుడు సిగ్గుపడవలసిన సంగతులు ఏమవుతున్నారు? అయ్యో, సిగ్గుపడాల్సిన విషయాల్లో ఏమవుతున్నారు? అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఈనాడు సమాజం యొక్క దుస్థితి ఇది. ఈనాడు దేవుని ప్రజల యొక్క పరిస్థితి ఇది. సిగ్గుపడాల్సిన విషయంలో ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు.
ఏడవలసిన విషయాల్లో కూడా ఎంతో అతిశయంగా చెప్పుకుంటున్నారు. దుఃఖపడాల్సిన విషయాల్లో కూడా ఎంతో గర్వంగా అతిశయపడుతున్నారు. లేదంటారా? అలాంటి విషయాలు లేవంటారా? ఎన్నో ఉన్నాయి. ఏమండి? ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వారు ఎలా ఉన్నారు? భూ సంబంధమైన స్థితి, శరీరానుసారమైన మనసుతో. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు నీ గురేంటో నువ్వు మనసు ఉంచే దాన్ని బట్టే చెప్పేయచ్చు. నువ్వు వేటి మీద మనసు పెడుతున్నావో దాన్ని బట్టే నువ్వెవరో చెప్పేయచ్చు. నువ్వు శరీర సంబంధివా లేక నీవు ఆత్మ సంబంధివా? కొందరి విషయమై ఏడుస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. చెరసాల్లో ఉన్నందుకు ఏడవట్లా. అరే నన్ను కొట్టారే, బండ వేసి బిగించారే, నా ఎముకలను ఎరగొట్టారే అని అందుకు ఏడవట్లా. ఆయన ఫిలిప్పీ సంఘం గురించి చెప్తున్నాడు. మీలో కొందరు ఉన్నారు, వారు సిలువకు ఎలా ఉన్నారు? సిలువకు శత్రువులుగా ఉన్నారు. నేను ఏడ్చుచూ చెప్తున్నాను. ఎందుకనంటే వారి వలన నాకు ఆనందం లేదు, సంతోషం లేదు. వారు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. ఇంకా చెప్పాలంటే సిగ్గుపడాల్సిన విషయాల్లో కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. సిగ్గుపడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఓ దేవుని ప్రజలారా, సిగ్గుపడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సిగ్గుపడాల్సిన విషయాల్లో మనం అతిశయపడుతున్నామేమో. ఆలోచన చేయి. 4వ చాప్టర్, యేసే ఆనందం. 4వ అధ్యాయము, యేసే ఆనందం. ఎక్కడ ఆనందము? చెరసాల్లో ఉన్న ఆనందమే. ఎల్లప్పుడూ ఆనందించండి. ఒకటి, మన సహనము మనకు ఆనందం ఇస్తుంది. మీరు ఆనందంగా ఉండాలనుకుంటే రహస్యం చెప్తున్నా ఈ రాత్రి. నువ్వు సహనం కలిగి ఉంటే నీకు ఆనందం దొరుకుతుంది. నీ అసహనము నిన్ను ఆందోళనకే గురి చేస్తుంది. నువ్వు సహించాలి. కొంచెం సహిస్తే నీవు ఆనందంగానే బతుకుతావు. రెండవది, ప్రభు యొక్క రాకడను బట్టి నువ్వు ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి. నా ప్రభు నన్ను ఒక రోజున తానుండు స్థలంలో నేను కూడా ఉండడానికి నా కొరకు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. ప్రభు త్వరగా వస్తాడు. ఇక ఎల్లకాలం ఉండవు నా సమస్యలు, ఎల్లకాలం ఉండవు నా బాధ, ఎల్లకాలం ఉండవు నాకు ఈ లోక పరిస్థితులు. మూడవది, ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేయడం ద్వారా ఆనందంగా ఉంటాం. అక్కడ రాయబడిన మాట, దేనిని గురించి చింతపడకడే ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రార్థించుట ద్వారా నీ హృదయం ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ఒకటి, సహనం కలిగి ఉండు. రెండవది ప్రభు యొక్క రాకడను జ్ఞాపకం చేసుకో. మూడవది, ప్రతి విషయం. ప్రార్థన అంటే అండర్లైన్, ప్రతి విషయం. నిజం, చాలామంది సెలెక్టివ్గా చెప్తారు దేవునికి. ప్రభు ఇది నీకు సంబంధించిన విషయం కాదు, నీకు చెప్పేదేమీ కాదులే నాయన, నీకు చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, అయ్యే చెప్తానంటారు. కానీ ప్రార్థన అటువంటిది కాదు. ప్రభుకి ఏం చేయాలా? ప్రతి విషయం. అండర్లైన్, ప్రతి విషయం. తమ్ముడు, అన్న, తండ్రులారా, ప్రతి విషయం దేవునికి నువ్వు ఏం చేయాలా? ప్రతి విషయం చెప్పు, ఆనందంగా ఉంటావు. కొనుక్కొని చెప్పు, మళ్ళీ నీవు నిరాశలోకి వెళ్ళిపోతావు. 4వ విషయం, 7వ వచనం. మైండ్ సరి చేసుకోవాలా? మీ హృదయములకును మీ తలంపులకు ఎవరు కావాలిగా ఉండాలా? యేసుక్రీస్తు యొక్క సమాధానం.
మన మైండ్కి కావలి ఉండాలి ఒకళ్ళు, చాలా అవసరం. కంట్రోల్, బ్రెయిన్ కంట్రోల్లో లేదు. వెళ్ళంగానే బీపీ 180 ఉందనుకో, డాక్టర్ అంటున్నాడు అమ్మ ఏం ఆలోచిస్తున్నావు, మైండ్కి ఏమైనా కంట్రోల్ ఉందా, అదిపేమైనా ఉందా? మైండ్ ఏముంట్లా, కంట్రోల్లో ఉంట్లా. హృదయము తలంపులు వాటికి ఏం లేదు, కావలి లేదు, అందుకేం లేదు, ఆనందం లేదు. మైండ్ కంట్రోల్లో ఉంటే నువ్వు ఎలా ఉండగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు. 4 విషయాలు ప్రధానం: సహనము, ప్రభు యొక్క రాకను జ్ఞాపకం చేసుకుని సంతోషపడ్డము, ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేయడము. 4వది సమాధానకర్త దేవుని మన హృదయానికి మన తలంపులకి ఎలా పెట్టుకోవాలి, వాచ్మెన్గా పెట్టాలి. ప్రభు కావాలి ఉండాలి మనకి, లేకపోతే కంట్రోల్ ఉండదు బ్రెయిన్కి. మరి ఏం చేయాలి ఇంకా సంతోషంగా ఉండాలంటే? మనము వేటిని వెతకాలో మనకు ఒక సరైన నిశ్చయిత ఉండాలి. చూడండి అక్కడ రాయబడిన మాట. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైన, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతి గలవో. ధ్యానం ఉంచాలి. నువ్వు ఆనందం కావాలంటే పవిత్రమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, సత్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద ఏముంచాలా? మెడిటేట్. నువ్వు సంతోషంగా ఉండాలంటే నీకు రహస్యం ఈ రాత్రి. అర్థమైంది నా మాట? ఎక్కడ నీ హృదయము ఆనందము సంతోషాన్ని కలిగి ఉండలేదు. 10వ వచనం, నన్ను గూర్చి మీరు నాళ్ళు మరలా యోచన చేశారు ప్రభుని. ఆనందంగా ఉంటానికి ఇంకో రహస్యం ఏంటది? ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఏముండాలా? సంతృప్తి కలిగి ఉంటే అనవసరమైన ఇన్స్టాల్మెంట్లన్నీ ఎందుకు ఉంటాయి మనకి? 20,000 జీతం 2వ తారీఖు టప్పని ఎగిరిపోద్ది. కష్టపడిందల్లా చిల్లి సంచులో పడిపోద్ది. ఎందుకని? నీకు సంతృప్తి లేదు. అవతలాడు నీ ఎదురుగానే ఎంత బారు ఫ్రిడ్జ్ ఒకటి వేసుకొస్తున్నాడు, చూడంగానే సాయంత్రానికి ఎట్టాగొట్ట ఏం చేయాలి? అప్పు చేసైనా నిప్పులాంటి అది వెంటనే వెళ్ళిపోవాలి. దేనికి? ఎత్తుకొచ్చేయాల్సిందే. ప్రెస్టేజ్. అరే ప్రభు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, ఆ స్థితిలో నువ్వేం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగినోడు ఆనందం ఉంటాడు. సంతృప్తి లేని వానికి ఆనందం లేదు. అర్థమైందా? సంతృప్తి కలిగి ఉండడం అనేది నేర్చుకునే సంగతి అంట. పౌలు అన్నాడు ఆ మాట. సంతృప్తి కలిగి ఉండడం అనే నేర్చుకున్నాననే మాట ఒకసారి అనలా, ఎన్నిసార్లు అన్నాడు? కడుపు నిండడం, ఆకలి ఉండడం, సమృద్ధిగా లేమిలో ఉండడం నేర్చుకున్నా. 2 సార్లు. ఏమండి ఈ సేయింగ్? ఆయన అన్నాడు నేర్చుకున్నా. నేర్చుకోవాలి మనం. ప్రభు మనకు అనుగ్రహించిన దానిలోనే మనం ఎలా ఉండాలా? సమృద్ధి కలిగి ఉండాలి. 13వ వచనం, ఆనందం ఇంకెందులో ఉందంటే ప్రభు పనిలో సహకారులుగా ఉండటం వల్లే మనకేముంది? ఆనందం. ఎలా సహకరించారంట వాళ్ళు? 15వ వచనం, ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. మీరు మాటి మాటికి అవసరము తీర్చుటకు వారి దాతృత్వము వారి ఆనందానికి కారణం. మీరెంతగానో సహాయం చేశారు ఫిలిప్పీ సంఘమా.
నా అవసరాలు తీర్చాడు. నేను తెస్సలోనిలో ఉంటే అక్కడికి కూడా మీ సహాయం నాకు పంపుతా వచ్చారు. ఆనందం యొక్క రహస్యం ప్రభువే నా ఆనందం. ప్రభు నన్ను చెరసాల్లో పెట్టినా ఆనందమే, సంతోషమే. ప్రభు నన్ను పద్మాస్ దీపంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా సంతోషం. ఆకలి కొనట నేర్చుకున్నాను, దాహం కొనట నేర్చుకున్నాను, సమృద్ధి కలిగి ఉండడం నేర్చుకున్నాను, ఒకరోజు లేకుండా బతకడం నేర్చుకున్నాను. ప్రతి విషయంలో నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి పడి ఉండా. ఈనాడు సంతృప్తి లేని జీవితమే మనుషులకు సంతోషం లేని పరిస్థితి. సంతృప్తి లేని జీవితం. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుల, సంతృప్తి లేని జీవితంలో ఉన్నావా? పౌలు అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నా నేను ఎలా ఉన్నాను? సంతృప్తి పడి ఉండా నేర్చుకో. మీరు మా అవసరాలు తీర్చారు, మా పక్షమున ఉన్నారు. తెస్సలోనిలో కూడా ఎంతో సహాయం చేశారు. మీకు కూడా నేను ఒక బలమైన విషయం చెప్తాను సంగమా. ఏంటంటే క్రీస్తు యేసునందున్న మహిమలో 18వ వచనం, నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉంది. మీరు పంపిన వస్తు అపమృత పుచ్చుకొని ఏం తక్కువ లేకుండా నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమైన యాగమునై కాగా మీరు అలా సహకారులుగా ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరులారా, నీలో ఒక సత్క్రియ ఆరంభం కావాలి. అది సువార్త. సువార్త పక్షమున నీవు లోకంలో సంభవించే శ్రమలు ఇవన్నీ కూడా మరి ఎక్కువగా సువార్త ప్రబలుటకే అనే వాస్తవం తెలుసుకో. సువార్తను ఎదిరించి వారికి బెదరాల్సిన అవసరమేమీ లేదు. తన ప్రతిమకే నమస్కారం చేయాలని చెప్పిన నెబుకద్నెజరు దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటాడు. ఇది వాస్తవం. సమస్తమును చేయగలరు. ఎందుకంటే ప్రతి నోరు, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాల్సిందే. కనుక సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం. ఏమండి, ఏది ఇంపార్టెంట్ సత్క్రియలో? సువార్తకు తగినట్టుగా నువ్వు ఉన్న చోట. నిజం, మనము గుడికి వస్తేనేమో విశ్వాసులు, ఇంటికి పోతే పిశాచులు. ఏమండి, అక్కడ మొత్తం మన వల్ల అందరూ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ముందు అక్కడ సరి చేయాలి. ఎక్కడ? మన ఇంటికాడ, మన కాలనీలో కదా, అక్కడ మనం సరి. సువార్తకు తగినట్టుగా అని సువార్తకు తగినట్టుగా ప్రవర్తిస్తే ఆ సత్క్రియ గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. రెండవది, యేసే మనకు మాదిరి. ఆయన మాదిరిగా పెట్టుకున్నాం. ఆయన ఎన్నో విధాలుగా తగ్గించుకున్నాడు. తండ్రి ఆయనను అధికంగా హెచ్చించాడు. ప్రతివాడు తన సొంత కార్యాలే చూసుకుంటున్నాడు, కానీ యేసు క్రీస్తు కార్యములు చూడట్లేదని పౌలు బాధపడతాడు. తిమోతిని చూడు, ఎపఫ్రాదితుని చూడు, వాళ్ళు ఎంత బలమైన సమర్పణ కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఆ మాదిరిని వాళ్ళు కనపరిచారు. ఆ మాదిరిని మనం నేర్చుకోమని చెప్తా ఉన్నాడు. ఒక్క జనం మధ్య ఉన్నావు, దేవుని బిడ్డలుగా నేను నీవు ప్రత్యక్షపరచుకోవాల్సిన ఆవశ్యకత ఈనాడు. మూడవది, ప్రభువే మన అతిశయం. మనకి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మన అతిశయ కారణం కాదు. సమస్తం ఆయనే ఇస్తాడు. అయినను అవి మనకు శాశ్వతమైనవి కావు. మనం కలిగి ఉన్నవి ఏవి కూడా మనకు శాశ్వతమైనవి కావు. వాటిని సమస్త నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని గురి యొద్దకే మనం ఏమవ్వాలి? గురి వైపే చూడాలి. ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. పౌలు అంటున్నాడు, కొందరు సిలువకు శత్రువులు అయ్యారు. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకొని ఎంతసేపు వాళ్ళు కలిగి ఉన్న వాటిని చూసుకొని ఏమవుతున్నారు? అతిశయపడతారు. వారు సిగ్గుపడాల్సిన విషయాల్లో కూడా ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు అని తన విచారాన్ని వ్యక్తపరిచాడు. చివరిగా, యేసే నా ఆనందం. మన ఆనందం అంతా ఎవరిలో ఉంది? ప్రభువులోనే. ఆ ఆనందాన్ని ఎలా పొందగలం? దేవుని దగ్గర నుంచి అంటే సహనం ద్వారా, ప్రభు యొక్క రాకడను గుర్తుపెట్టుకోవడం ద్వారా, ధ్యానించడం ద్వారా. ఏమండి, రమ్యమైనవి, సత్యమైనవి, మాన్యమైనవి ఏమండి వాటిని మనము ధ్యానించటం ద్వారా
అంతేకాదు ప్రభు మనం ఉంచిన స్థితిలోనే మనము సంతృప్తి కలిగి ఉండాలి. చివరిగా మనము దేవుని పనికి సహకారులుగా మార్చబడాలి. ఓ ఫిలిప్పీ సంఘమా, తెస్సలోనియా, కొరింథీ ఎవరు నాకు సహకారం చేయలేదు, కానీ మీరు నేను తెస్సలోనియాలోకి వెళ్ళినా కూడా మీరే నాకేం చేశారు? సహాయము చేశారు. నా అవసరాన్ని దాన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఫిలిప్పీ సంఘం సేవకుల్ని, సంఘాన్ని, సంఘంలో ఉన్న సేవకుల్ని జాగ్రత్తగా కనిపెట్టే సంఘం. ఆ విధంగా నువ్వు మార్చబడితే పౌలు అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ప్రభువులో మీ ప్రతి అవసత తీరుస్తాడు. ప్రభు గొంతెం కోరికలు తీర్చడు, మీ ప్రతి అవసత మాత్రం తీరుస్తాడు. అర్థం కాలా? పౌలు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మీరు అడిగిందల్లా ఇచ్చేస్తాడు. అబ్బే నోను, మన పాటలు కూడా అట్టగా ఉంటాయి కదా. మన పాటలు కూడా ఎట్టుంటుంది తెలుసా? నువ్వు అడగాలే కానీ అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. నో అట్లాంటిది ఏముండదు. నాకు హెలికాప్టర్ ఇమ్మంటే ఇవ్వడు ఆయన. ఎందుకు ఇస్తాడు? నాకు అవసరమే ఏంటి? నాకు అవసరమా? నాకు అవసరమేం కాదుగా. అవసరమైనప్పుడు ఆయనే ఎందుకని అవసరతే తీరుస్తానన్నాడు కాబట్టి, అవసరత మాత్రమే తీరుస్తాడు. కాబట్టి ఆ విధమైన అనుభవానికి మనం వద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక నిర్ణయంతో వెళ్ళగలవు ఇక్కడి నుంచి. కష్టమో నష్టమో చావైనా రేవైనా నేను సువార్త పక్షాన్ని నిలబడతాను. బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. సువార్త ప్రబలటగే ఇది జరుగుతుందని నేను తెలుసుకున్నాను. దేవుని ఏర్పాట్లో లేని వివాదాల జోలికి నేను వెళ్ళను. నేను సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడానికి నన్ను నేను తీర్మానించుకుంటున్నాను. పాస్టర్ గారు, ఈ ఉపవాస కూటాల ద్వారా నేను అలాంటి తీర్మానంలోకి రావాలనుకుంటున్నాను. ప్రభు యొక్క మాదిరిని కనపరచడానికి ఇష్టపడుతున్నావా? వక్రజన మధ్య ఉన్నావు. వక్రజన మధ్య ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించి. వక్రజనం మధ్య బ్రతుకుతున్నావు నీవు. వక్రజనం మధ్య కొరింథీ సంఘము కక్షలు, సణుగులు, సంశయములు, ఎన్నో విధాలుగా దేవుని చిత్తానుసారమైన జీవితం లేని పరిస్థితులు ఉన్నాయి. మూడవది, దేని గురించి అతిశయపడుతున్నావు? దేని గురించి అతిశయపడుతున్నావు నీ జీవితంలో? నీ బలమును, ఆస్తిని, అంతస్తును, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎవరిని చూసుకొని అతిశయపడుతున్నావు నీవు? సమస్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకో. గురి వైపే చూడు నీ జీవితంలో. గురి మార్చుకోకు సంగమా. సంఘములో ఉండి అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొందిన తర్వాత మన గురులు మారిపోతాయి. దేవుని మందిరానికి వచ్చే సమయం ఉండదు, ఒకసారి పరిగెత్తే సమయం ఉండదు, పరిచయం చేసే సమయం ఉండదు. నీ గురి మారిపోద్ది. ఉన్నతమైన పిలుపును కలుగు ఆ బహుమానం కొరకే వేగిరపడి సిగ్గుపడాల్సిన విషయాలు అతిశయపడుతున్నావేమో, పశ్చాత్తాపడు. చివరిగా ఆయనలో ఉన్న ఆనందాన్ని సహనం ద్వారా, ఆయన నీ హృదయానికి తలంపులకు కావలుగా పెట్టుకోవడం ద్వారా, ఆయన రాకడ సమీపంగా ఉందని గ్రహించడం ద్వారా, ప్రభు ఇచ్చిన దానిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవడం ద్వారా, దేవుని పరిచర్యకు నీవంతుగా బలమైన సహకారిగా జీవించడం ద్వారా, పరిచర్యను, సేవను, సేవకుల్ని కనిపెట్టుకొని ఉండటం ద్వారా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆ విధంగా నువ్వు రూపాంతరం చెందుతావా? దేవుడు మనతో మాట్లాడిన మాటకు ప్రభు నీ దగ్గర ఆశిస్తున్నది నీ తీర్మానం. ఈ దినము ఫిలిప్పీ సంఘాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తన హృదయంలో ఉన్నటువంటి దేవుడు ఉంచిన భారం అంతటిని సువార్త విషయంలో చాలా స్పష్టంగా ఆ దినము ఫిలిప్పీ సంఘంతోనే కాదు, నేటి దినపు ఈ కర్మేల్ సంఘంతో కూడా దేవుడు మాట్లాడారు.
మన యొక్క ప్రారంభం, మన యొక్క అతిశయము, మన యొక్క మాదిరి, మన ఆనందం అది క్రీస్తుగా మనం కలిగి ఉన్నట్లయితే ఆ సంతోషం నీదే, ఆ సమాధానం నీదే, ఆ సంతృప్తి నీదే. దేవుడి రాత్రి అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, నీ ప్రణాళికలో, నీ సంకల్పంలో ఈ రీతిగా ఈ ఉపవాస దినాలు ఏర్పరిచి దేవా ప్రార్థించడానికి, అలాగే నీ మాట వినడానికి మీరు ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. నీవు కోరుకున్న ఆ మాదిరికరమైనటువంటి జీవితాలు మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము అతిశయించాల్సిన దాంట్లో అతిశయించకుండా, అతిశయించకూడని దాంట్లో అతిశయిస్తూ, అయాయగొత్తని మా యొక్క జీవితాలని మేము సరిచూసుకున్నప్పుడు ప్రభా, ఏ విషయంలో కూడా తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నామంటే దానికి కారణం మిమ్మల్ని బట్టి మేము అతిశయించలేకపోతున్నాం, మిమ్మల్ని మేము మాదిరిగా చేసుకోలేకపోతున్నాం, మీతో మేము ప్రారంభించబడలేకపోతున్నాం. అయా, మీ సువార్త పక్షంగా మేము నిలబడలేకపోతున్నాం. సువార్తకు మాదిరిగా సువార్త ప్రకటించడానికి తగినటువంటి మాదిరి మాలో ఎక్కడ కనబట్టలేదు ప్రభా. మమ్మల్ని ఎరిగిన దేవుడు గనక నీ దాసులను ప్రభా మా మధ్యకు నడిపించి, అయా ఇగో తండ్రి నాయన, మా ఆనందానికి, మా అతిశయానికి ఏకైక ఆధారం ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమేనని ప్రభా ఈ రాత్రి స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నేటి నుండైనా మేము సరిచేయబడి ఒక తీర్మానము కలిగి, మాలో సనుగులు గొనుగులు లేకుండా, వ్యతిరేకపు స్వభావం లేకుండా, ద్వేషాలు అసూయలు లేకుండా, ఇతరులతోనైనా అయా కించపరిచే విధానాల్లో ఎక్కడ మేము ఉండక, అయా ఇగొత్తని వక్రజనము ఎదుట మేము నాయన మొదట మేము మాదిరి సాక్ష్యం కలిగిన వారంగా, మిమ్మల్ని పోలి నడుచుకున్న వారంగా, లాభకరమైందో ఏదో ఎరిగి, అయా లాభకరమైనది మీ వద్ద మాత్రమేనని, మీరు మాత్రమేనని, మీ సువార్త మాత్రమేనని మీకు లోబడి తగ్గించుకొని, అవును నాయన మాలో తగ్గింపు లేదు అయా ఇగొత్తని మీరైతే తగ్గించుకున్నారని, మీరు తగ్గించుకున్న విధానము ఎంతో ఘనముగా ప్రభా, ఇగో నాయన మీ తండ్రి నాయన ప్రభా, తండ్రి మీకు స్తోత్రములు నాయన. ఏ రీతిగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు హెచ్చించబడ్డారో తను తాను తగ్గించుకొని, తను తాను రిక్తునిగా చేసుకొని, ఈ దినము ప్రభా తగ్గించుకోలేనటువంటి మా స్వభావాన్ని మార్చి, అయా మేము తగ్గించుకుని లోబడి విధేయత చూపించి, అయా సమాధానము కలిగి, సమాధాన సువార్తను కలిగి మేము ఉండడానికి మీ సహాయము దయచి, మేము నాయన మేము నమ్ముకున్న దేవుడు జయించిన దేవుడని, ఆయన ఈ లోక శ్రమలను, శోధనలను, ఇగో యొక్క లోక విధానాలను సమస్తాన్ని జయించిన ఆయన పరలోకమును సంపాదించి పెట్టిన ఆ దేవుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినం ఇంకా మీకు వేరుగా చేదుగా ఉన్న మా జీవితాల్లో ఉన్న ప్రతి అవలక్షణాలు తొలగించి, సమయమును దుర్వినియోగం చేసుకోకుండా, వ్యర్థపరచుకోకుండా, మీ స్వార్థ పక్షంగా నిలవగలిగినట్లుగా అట్టి మాదిరికరమైన జీవితాలు మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి మీ దాసుని, వారి కుటుంబాన్ని, వారికి అప్పగించిన పరిచయం బిడలను మీరు దీవించండి, ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి. ఈ రాత్రి ప్రభా ఇక్కడ కూడిన ప్రతి కుటుంబాన్ని, ఇగో నాయన సంఘమును, సేవను, పరిచయను సమస్తమును కూడా మీకు మాదిరికరముగా మీరు మార్చుకొని నాయన చెక్కమని ప్రార్థన చేస్తూ, అయ్యా 2 దినాలు ప్రభు ఎంతో ఘనముగా జరిగించిన దేవా, ముందున్నటువంటి దినములు కూడా ఎంతో ఘనముగా, ఉద్యోగంగా, జయకరముగా జరిగించిన ఆయన మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నామా పరమ తండ్రి.